నన్నెవరు చూస్తారని ఒకటి చిన్న మిస్కన్సెప్షన్ ఉంది. కొంచెం ఫన్నీగా ఉంది, కొంచెం వియర్డ్గా ఉంది. మీరు కూడా ఈ న్యూ ఇయర్ నుంచి ఒక రెజల్యూషన్ పెట్టుకోండి. టైం వచ్చేసరికి మీ మీద మీకే కొంచెం ఈ ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, అప్పుడు ఇది చేస్తే బాగుండు అని. సో వీళ్ళు కూడా మీ మీద బులియింగ్ చేస్తారు. అంటే బులియింగ్ అంటే ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి మీకు, ఎక్కిరిస్తారు అండ్ ఎగతాళి చేస్తారు, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తారు. కాకపోతే అవి పట్టించుకోకండి. బికాస్ ఎందుకంటే వాడిని లైఫ్లో ఉంటాడు ఎప్పటి. మన ఛానల్ 1 ఇయర్లో 1 lakhs రీచ్ కావాలి, అది నా టార్గెట్. హలో వాట్సాప్ మా బ్రో, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాటి వీడియో ఏంటంటే ఎక్స్పోజర్ మరి బాగా పెరిగిపోయింది. 1 minute. ఏ వెరీ గుడ్ మార్నింగ్ గాయస్. అసలు ఈ వ్లాగ్ దేని గురించి అంటే 2024లో ఇది మన ఫస్ట్ వ్లాగ్ గాయస్. సో ఈ వ్లాగ్ ఏంటంటే మన న్యూ ఇయర్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన న్యూ ఇయర్ రెజల్యూషన్ గురించి మాట్లాడుకునే ముందు నా హెయిర్ని అయితే ఇగ్నోర్ చేయండి. నేను లాంగ్ హెయిర్ పెంచుదామని ట్రై చేస్తున్నా. సో మీకు అంత మంచిగా కనిపించవచ్చు వీడియోలో, కొంచెం అడ్జస్ట్ కండి. ఇవాళ డేట్ వచ్చేసి 2nd 2024 జనవరి. ఈ 2024 ఇయర్లో నేను ఏ రెజల్యూషన్ పెట్టుకున్నానో మీతో షేర్ చేసుకుంటా. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిమ్ హిట్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. జిమ్ అంటే హోంవర్క్ చేస్తున్నా. ఆల్మోస్ట్ జిమ్ వెళ్ళక 6 months అవుతుంది. చూద్దాం, ఒక 100 పుషప్స్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. 100 అంటే కంటిన్యూగా 100 అని కాదు. ప్రీవియస్గా అయితే ఆల్మోస్ట్ ఎలా అంటే ఒక 30 రెపిటేషన్స్ అలా 100 ఫినిష్ చేసేటోని ఈజీగా. కానీ ఇప్పుడు 100 వస్తాయో లేదో నాకు అస్సలు తెలియదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 6 months అవుతుంది కదా. ట్రై చేద్దాం. ఈ 100 పుషప్స్ అయిపోయిన తర్వాత మన న్యూ ఇయర్ రెజల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ప్రాపర్ పుషప్ చేసే ముందు కొంచెం మన బాడీని వార్మప్ చేసుకుందాం. లెట్స్ గో. సో గైస్, మీరు ప్రాపర్ పుషప్స్ ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ మీరు షోల్డర్కి ఈక్వల్గా మీ హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. దెన్ మీ హ్యాండ్స్ అనేవి జస్ట్ ఇలా బ్యాక్ వెళ్ళాలి. దెన్ మళ్ళీ మూవ్. సేమ్ చూడండి, ఇలా వెళ్ళకూడదు అని ఇలా క్రాస్లో వెళ్ళకూడదు. జస్ట్ ఇలా మీ చెస్ట్ మీద ప్రెషర్ పెడుతూ మీ బ్యాక్ వెళ్ళాలి లైక్ దిస్. అండ్ దెన్ ఇలా పుష్ అప్. లైక్ ఇలా పుషప్ చేసేటప్పుడు మీ చెస్ట్ని ఇన్వాల్వ్ చేసి పుషప్స్ అనేవి చేయాలి. నేను ఒక 100 ట్రై చేస్తా, కానీ వస్తాయో తెలియదు నాకు. ట్రై చేద్దాం. ఫస్ట్ ఒక 10 చేయడానికే నాకైతే దులు తిరిగిపోయింది, చాలా రోజుల తర్వాత కదా. కానీ ఇలా 10 రెపిటేషన్స్ అయినా 100 ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. ఇవాటి నుంచి మినిమం వీక్లీ ఒక 4 times అయినా వర్కౌట్ చేయాలి అని డెసిషన్ తీసుకున్నా. నేనే స్టార్ట్ చేసేవాడిని, కానీ నిన్న ఒక వీడియో షూట్ చేసేది ఉంది, అది నిన్న షూట్ చేసా. బికాస్ January 1st కదా, నా ఫ్రెండ్ గానికి హాలిడే, లైక్ వీక్ ఆఫ్ సండే మండే, వానికి 3 days హాలిడేస్ వచ్చాయి. సో కొంచెం నాకు వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. వాని వీక్ ఆఫ్ టైమ్స్లోనే, వానికి హాలిడే ఉన్న టైమ్స్లోనే కొంచెం బీరోల్స్ టైప్వి, ఇంకా ఈ రీల్స్ మూమెంట్ ఉండే షార్ట్స్ తీసుకునేటివి. అండ్ నా షార్ట్స్ లెట్స్ గెట్ డ్రెస్డ్ షార్ట్స్ చూస్తారు కదా మీరు, అవి వాడున్నప్పుడే తీసుకుంటా. బికాస్ నాకు రెగ్యులర్ వీడియోస్ అప్పుడు అంటే ఇట్స్ ఓకే, పర్లేదు, కెమెరా ఒక దగ్గర పెట్టుకొని షూట్ చేస్తా. కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ లెట్స్ గెట్ డ్రెస్డ్ కానీ వాటికి కొంచెం నేను మూవ్ అవ్వకుంటూ షూట్ చేస్తేనే అవుట్పుట్ అనేది కొంచెం మంచిగా వస్తుంది. సో అందుకే నేను నా షూట్ చేయలేకపోయినా, అందుకే డే 2nd ఇవాటి నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇంతకుముందు 10, ఇప్పుడు 20 ఫినిష్ చేసా. ఇంకా చేద్దాం, ఇంకా 70 more. బట్ అంత ఈజీ లేదు, ఎందుకంటే ప్రీవియస్గా కొంచెం బాడీ అనేది యాక్టివ్ ఉండే, అంత ఈజీగా ఆయాసం వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మామూలుగా లేదు, మొత్తం షోల్డర్ మజిల్ అంతా బాగా టైట్ అయిపోయినాయి. అందుకే జిమ్ గ్యాప్ ఇవ్వద్దు ఎక్కువ అంటే ఒక 2-3 days చేయండి, కానీ మరి మంత్స్ చేస్తే మాత్రం మీకు ఏ యూజ్ ఉండదు. అండ్ మీకు వర్కౌట్ చేసేటప్పుడు మీ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఉండాలి. ఏదో
వెయిట్స్ లేపుతానమా, ఏదో మిషనరీతో వర్కౌట్ చేస్తున్నామా అలా అని కాకుండా ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ వెయిట్స్ లేపట్టినప్పుడు లేకపోతే వెయిట్స్ కానీ పుష్ చేసినప్పుడు లైక్ డెడ్ లిఫ్ట్ కావచ్చు, ఇది మన బైసెప్ కర్ల్స్ కావచ్చు, బ్యాక్ వర్కౌట్స్ కావచ్చు, ఎనీ లెగ్స్ కావచ్చు, ఆ పెయిన్ అనేది ఆ మజిల్ మనకు మూవ్ అయినట్టు ఫీల్ అనేది మనకు రావాలి. అప్పుడే మనకు ఆ మజిల్ అనేది టేర్ అవుతుంది. దెన్ మనకు ప్రాపర్ డైట్ ఫాలో అవ్వి దానికి ఎంత మన బాడీ వెయిట్కి డబుల్ ప్రోటీన్ కంటెంట్ అనేది తీసుకోవాలి డైలీ ఇంటేక్. సో అలా తీసుకుంటేనే మన మజిల్స్ అనేవి గ్రో అవుతాయి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఫిఫ్టీన్ దగ్గర బ్రేక్ అయినా చాలా టఫ్ ఉన్నది. ఇంకా 6 more to 50. సో గాయస్ 70 ఫినిష్ అయ్యాయి, ఇంకా 30 ఉన్నాయి. కానీ నా మజిల్స్ అయితే మొత్తం టైట్ అయిపోయినాయి. మిగతా 30 అయితే అసలు వచ్చే ఛాన్సే లేదనుకుంటా. ఆల్మోస్ట్ ట్రై చేసా, ఇంకా రికార్డ్ చేస్తున్నా కదా అని ఎట్లయినా ఫినిష్ చేయాలి అని ఒక హోప్ ఉండే. కానీ ఆ హోప్ కన్నా నా బాడీ ఇంపార్టెంట్ కదా. మళ్ళీ ఈ మధ్య ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. బికాజ్ ప్రీవియస్గా ఒక 6 months నుంచి జిమ్ చేయలేదు కదా, మళ్ళీ సడన్గా డైలీ అప్పుడప్పుడు కూడా ఏం చేయకుండా సడన్గా స్టార్ట్ చేసా కదా. మరి ఎందుకు ఇంటెన్స్ వెళ్ళడం, కొంచెంగా స్టార్ట్ చేద్దాం మళ్ళీ. అండ్ ఇప్పుడు నేను చేసిన ప్రతి పుషప్ నా చెస్ట్కి ప్రాపర్ ఇంపాక్ట్ ఇచ్చింది. జనరల్గా నార్మల్గా పుషప్ చేస్తారు, బట్ పైకి లేస్తారు వాళ్ళు ప్రాపర్ ఫామ్లో చేసినా కూడా ఈ చెస్ట్ మీద పడకుండా చెస్ట్ ఇన్వాల్వ్ కాకుండా జస్ట్ మీ హ్యాండ్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తారు. సో మీరు ఏం చేస్తారంటే అలా చేయొద్దు. మీకు ఎన్ని పుషప్స్ వస్తాయో, చాలామందికి అయితే మా జిమ్లో అయితే పుషప్స్ చేయరు, డైరెక్ట్ పోయి వెయిట్స్ మిషనరీ వర్కౌట్ చేస్తారు. అలాంటి మజిల్ పెరగదా అంటే మజిల్ పెరుగుతుంది, కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వదు. వెయిట్స్ ఒక 20 kg వెయిట్తో ఒక 10 reps చేస్తే ఒక ఎత్తు, ఒక 10 పుషప్స్ చేస్తే అంటే బిగినర్స్ కానీ స్టార్టింగ్లో కానీ ఒక 10 పుషప్స్ చేస్తే అది ఒక ఎత్తు. పుషప్స్ అండ్ పుల్అప్స్ అనేవి మన బాడీ వెయిట్స్తో ట్రైన్ చేసినప్పుడు మన బాడీకి స్ట్రెంగ్త్ అనేది అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది, అది వెయిట్స్ కన్నా. ఇంకోటి అందరికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది ఏంటంటే ఎక్కువ వెయిట్స్ లేపితేనే బాడీ వస్తుంది, ఎక్కువ వెయిట్స్ లేపితేనే నాకు అటెన్షన్ వస్తుంది అని పెద్ద వెయిట్స్ లేపుతారు. సో గైస్ మీరైతే అస్సలు అట్లా చేయకండి. పెద్ద వెయిట్స్కి మీ బాడీ ఆ డెఫినేషన్ రానికి, అంత పెద్ద మజిల్స్ రానికి, మరి పెద్ద అని కాదు కొంచెం మంచి లీన్ మజిల్ రానికి వెయిట్స్తో అంత పని లేదు. జస్ట్ మీరు ఎప్పుడు కానీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఉండాలి. అంటే వీక్లీ కొంచెం వెయిట్స్ పెంచినా పర్లేదు, లేకపోతే ఎక్కువ రెపిటేషన్ చేసినా పర్లేదు. కానీ ఓవర్ వెయిట్స్కి అయితే మీకు లేపకున్నా కానీ మేము లేపుతాం షో ఆఫ్కి అని అనుకుంటే అట్లాంటి వాటికి మాత్రం వెళ్ళకండి. మెయిన్గా డెడ్ లిఫ్ట్ మొత్తం కొంచెం డెడ్ లిఫ్ట్తోనైతే జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కరు అయితే 110 kgs అని 200 kgs అని చేస్తారు. మీరు అథ్లెట్స్ అయితే పర్లేదు, హై వెయిటెడ్ వర్కౌట్స్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది, మేము ఇందులో సంథింగ్ దేంట్లో ఒక దాంట్లో మేము గెలవాలి, దీంట్లోనే ఉండాలి అనుకునేటోళ్ళకి. కానీ మనలాగా జస్ట్ ఫిట్గా ఉండేలాగా, నాలాగా ఫిట్గా ఉండాలి, లేన్ బాడీతో ఫిట్గా ఉండాలి అనుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే జస్ట్ డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వండి, డైలీ వర్కౌట్ చేయండి. లైక్ వీక్లీ ఒక 4 times అయినా చేయండి. అది ఒక 1 hour to 40 minutes ఎనఫ్ మనకి. ఇలా ఉండండి. మనకు అంత పెద్ద ఇంటెన్స్ వర్కౌట్స్ అవసరం లేదు. మీరు లేదా ఏదో నా లైఫ్లో ఒక్కసారైనా 6 pack చేయాలి, నాకు అంత బాడీ కావాలనుకునేటోళ్ళు యూ కెన్ గో విత్ దట్. కానీ మన హెల్త్ అనేది ఇంపార్టెంట్. న్యాచురల్ ఫామ్లో చేస్తారు, కొంతమంది స్టెరాయిడ్స్ తీసుకొని ఇంజెక్షన్స్ తీసుకొని చేసుకుంటారు. కాకపోతే అదంతా మంచిది కాదు గాయస్. మనం అన్ని కాప్స్ ఆపేసి ఫ్యాట్స్ ఆపేసి ఆ కాంపిటీషన్కి వెళ్ళే అంత రేంజ్లో మీరు వెళ్ళకున్నా కానీ అంత రేంజ్లో అవసరం లేదు. ఎవరు అంతగానం బాడీ చేసుకోవడం అవసరం లేదు. బికాస్ అట్లా ఉంటే కూడా మన బాడీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో గైస్ మీరు హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. మరి అంత పెద్ద బాడీ 6 pack ఇవి అవసరం లేదు. జస్ట్ మీరు ఫోకస్ అంతా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. సో ఇక మన న్యూ ఇయర్ రెజల్యూషన్కి వద్దాం. ఫస్ట్ థింగ్ మీ అందరికీ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో స్టార్ట్ చేసి ఒక 2 months నుంచే యాక్చువల్లీ నేను అంతకుముందు అప్పుడొకటి వీడియో పెట్టిన.
కానీ నాకు టైం కుదరక కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:37 అవుతుంది. మళ్ళీ ఇంట్లో ఫ్రెష్ అయ్యి కొంచెం మొబైల్ పట్టుకొని ఏమైనా అసైన్మెంట్లు ఉంటే చేసుకొని వీటికే టైం అయిపోయేది. ఇట్లా కూడా అడిగి ఈ వీడియోస్ చేస్తున్నా. లేకపోతే మా డాడీ అయితే ఇప్పటికీ ఈ వీడియోస్ ఎందుకు చేస్తానో రాని నా మీద రోజుకి ఒక్కసారైనా గట్టిగానే వేసుకుంటాడు. పైకొచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. నువ్వు గొప్పివి, మీ అమ్మ దగ్గరికి ఆరాలు కూడా పొద్దున్నే ముష్టోళ్ళతో ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను. బైక్ కొనివచ్చు కదా, మన స్కూటర్ ఉందిగా వాడుకో. కానీ అవన్నీ మనం పక్కకు పెడదాం. ఒక 1 year టైం తీసుకున్నాం. ఈ 1 yearలో ఈ 2024 కదా, నెక్స్ట్ 2025కి మినిమం ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలనేది మన టార్గెట్. సో నేను వీక్లీ ఒక 4 వీడియోస్ యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియోస్ పోస్ట్ చేయాలి. అది ఒకటి ఫస్ట్ రెజల్యూషన్ అది. ఇంకొకటి వీక్లీ మినిమం ఒక 3 to 4 షార్ట్స్ అనేవి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. అండ్ యాజ్ వెల్ ఇన్స్టాగ్రామ్ని కూడా మెయింటైన్ చేయాలి. ఇది నా ఫస్ట్ రెజల్యూషన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి హోమ్ వర్కౌట్స్. నేను ఇప్పుడు సోలో క్రియేటర్ని కాబట్టి అన్ని వీడియోస్ నేనే రికార్డ్ చేసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి. వీకెండ్ అయితే మా ఫ్రెండ్ వచ్చి నాకు వీడియోస్ రికార్డ్ చేస్తాడు. కొన్ని హెల్ప్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటా. సో అక్కడ కొంచెం బెనిఫిట్ అవుతుంది. కానీ నార్మల్ టైంలో వీడియోస్ తీసుకోవాలంటే అది అంతా నేనే మేనేజ్ చేసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే కలర్ గ్రేడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి, నేను ఎడిటింగ్ విషయం మీకు 1K రీచ్ అయ్యేగా చెప్తా. ఇంకొన్ని విషయాలు అనేవి ఇప్పుడే అన్నీ చెప్పుకుంటే ఫుల్ లెంత్ అనేది పెరిగిపోద్ది. ఇంట్లో నాకు ఒక చిన్న జిమ్ కిట్ ఉంది, ఒక 2 డంబెల్స్, ఒక 2 5 kg డంబెల్స్, ఒక బార్ ఉంది. సో వాటితోనే కొంచెం మేనేజ్ చేయాలి. మరీ అంత బాడీ కాకుండా డైట్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ మనకి. సో గైస్, నాకు సెట్ అయినంత డైట్ ఫాలో అవుతూ వీక్లీ ఒక 4 times అనేది పక్కా వర్కౌట్ చేయాలి. అది మినిమం ఒక 1 hour or 40 minutes అయినా వర్కౌట్ చేయాలి ఇంట్లో. ఇది నా థర్డ్ రెజల్యూషన్. ఇంకోటి మెయిన్, బయట ఫుడ్ మొత్తానికే బంద్ చేయాలి. ఇది కష్టం కానీ కంట్రోల్ పక్కా బంద్ చేయాలి. ఇది మన మెయిన్. 2024లో మొత్తానికి అంటే మరీ టఫ్ కానీ ఎవరు పిలిచిన పార్టీస్ కానీ వీటికి కానీ వెళ్ళకూడదు. కష్టం కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఇది నా 4th రెజల్యూషన్ మెయిన్గా. అసలు ఈ వ్లాగ్ చేద్దాం వద్దా అని ఫస్ట్ ఆలోచించా. బికాస్ నన్ను ఎవరు చూస్తారని ఒకటి చిన్న మిస్కన్సెప్షన్ ఉండే. కానీ రీసెంట్గా అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక అతను అన్నాడు, లైక్ ఎలా అంటే, మీరు చేసే యూట్యూబ్ వీడియోస్కి అసలు ఈ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ, మీ వీడియోస్ రీచ్ కావట్లేదో ఏమో అని అంటున్నారు. సో వాళ్ళకి రీచ్ అయితే మాత్రం డెఫినెట్గా నా వీడియోస్ లైక్ చేస్తారని నాకు తెలుసు. బికాస్ ఆ ఎఫర్ట్స్ నేను అంత పెడుతున్నా. అందరికీ చూసే వాళ్ళకి ముందట అంత కనిపించకపోవచ్చు, కానీ ఒక బిహైండ్ ది సీన్స్ చూసుకుంటే ఒక యూట్యూబర్ లైఫ్, నేను స్టార్ట్ చేయకముందు ఏమనుకున్నా, ఇట్లా కెమెరా పెట్టి మొబైల్ పెట్టి ఒక మైక్ పెట్టి రికార్డ్ చేసాడే అని అనుకున్నా. కానీ నేను చేస్తుంటే నాకు అర్థమవుతుంది అంత ఈజీ జాబ్ కాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోగానే ఏదో ఒక జాబ్, ఒక 15K to 25K జాబ్ ఎవరికైనా వస్తుంది. అలా నేను కూడా పోతే ఏదో ఒక జాబ్ వస్తుంది. కానీ మనకు అది ఇష్టం లేదు. అందుకు ఒకసారి మనకు ఇష్టం ఉన్నది ట్రై చేద్దామని నేను స్టార్ట్ చేసిన. కానీ ఆ జాబ్స్ అయినా మనకు ఒక టైం అన్నది ఉంటుంది. ఈ యూట్యూబ్కి కొంచెం రీచ్ అయ్యేదాకా కూడా నాకు ఇదే ఇక రికార్డింగ్, ఎడిటింగ్, థంబ్నెయిల్ క్రియేట్ చేయడం, ఇదే వర్క్ నాది. కానీ దీంట్లో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉన్నది, మనకు నచ్చింది చేస్తాను కదా అని ఒక సాటిస్ఫాక్షన్ అవుతున్నది. అండ్ ఇంకోటి, ఈ వ్లాగ్స్ కూడా చేయడం నేర్చుకోవాలి నేను. ఇప్పుడంటే ఇలా మా బిల్డింగ్ పైనకి వచ్చి అలా కూర్చొని చేస్తున్నా, కానీ బయట కూడా చేయడం నేర్చుకోవాలి. కొంచెం వ్లాగ్స్ ఎక్కువ చేయడం నేర్చుకుంటే కొంచెం ఇన్ఫీరియారిటీనెస్ అనేది తగ్గిపోతుంది. అది నాకు ఇంపార్టెంట్. బికాస్ భయం ఉండద్దు ఎక్కువ. భయం ఉంటే అక్కడికే ఆగిపోతుంది మన లైఫ్. సో ఏదో ఒకటి కొత్తది ట్రై చేస్తూనే ఉండాలి. ఇంతగానం ఫస్ట్ టైం మాట్లాడుతాను కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ అయితే నేను క్లాస్లో అయితే అసలు ఒక సైడ్కి ఓన్లీ కొంతమంది పీపుల్తో మింగిల్ అవుతూ, వాళ్ళతోనే చిల్ అవుట్ అవుతూ ఇలా ఉండేటోని. కానీ ఇలా కెమెరా ముందు మాట్లాడతాను నేను కూడా ఎప్పుడు అనుకోలే. కొంచెం ఫన్నీగా ఉంది, కొంచెం వేడిగా ఉంది. మీరు కూడా ఈ న్యూ ఇయర్ నుంచి ఒక రెజల్యూషన్ పెట్టుకోండి.
ఇది ఈ ఇయర్లో ఇది చేయాలి, ఇది అచీవ్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది వ్యూవర్స్ అనేది లైక్ టీనేజ్ అండ్ 20-22 ఈ ఏజ్ వాళ్ళే చూస్తారు. సో చెప్పేది ఏంటంటే కాలేజ్లో ఉండే వాళ్ళైతే మీరు ఇంతవరకు దేనిలో పార్టిసిపేషన్ చేయకపోతే లైక్ డ్యాన్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, ఏమైనా బాస్కెట్బాల్, ఇలాంటి క్రికెట్, ఇలాంటివి ట్రై చేయండి. లైక్ మీకు స్టడీస్ ఇష్టం అయితే స్టడీస్ మీద ఫోకస్ చేయండి. మీకు ఏది ఇష్టమో ఫస్ట్ ట్రై చేయండి. ట్రై చేస్తేనే అది వర్కౌట్ అవుతుందో లేదో తెలుస్తుంది. ఏం చేయకుండా మాత్రం ఉండకండి. బికాస్ అనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. టైం వచ్చేసరికి మీ మీద మీకే కొంచెం ఈ ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, అప్పుడు ఇది చేస్తే బాగుండాలి. సో ఇప్పటి నుంచి అలా ట్రై చేయండి. ఫస్ట్ ఫెయిల్ అవ్వచ్చు, ఫస్ట్ కొంచెం వీళ్ళు కూడా మీ మీద బులియింగ్ చేస్తారు. అంటే బులియింగ్ అంటే ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి మీకు, ఎక్కిరిస్తారు అండ్ ఎగతాళి చేస్తారు, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తారు. కాకపోతే అవి పట్టించుకోకండి. బికాస్ ఎందుకంటే వాడిని లైఫ్లో ఉంటాడు ఎప్పటికీ. వాడు మా అంటే ఒక 2 years ఉంటాడు కావచ్చు కాలేజ్లో. ఆఫీస్లో అయితే నువ్వు మళ్ళీ జాబ్ షిఫ్ట్ అయ్యే వరకు ఉంటాడు కావచ్చు. వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేయాలో, మీ స్ట్రెంగ్త్ని ఎలా పెంచుకోవాలో దాని మీద ఫోకస్ చేయండి. మీతో కూడా కొంచెం ఎంగేజ్మెంట్ పెరుగుద్ది, నా గురించి తెలుసుకుంటారు కదా. సో ఒక బ్రదర్ వైబ్ అనేది వస్తుంది. సో మీరు కూడా లైక్ బ్రదర్గా ఫీల్ అయ్యి ఈ వీడియో నచ్చితే, లైక్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసుగా మన ఛానల్ 1 yearలో 1 lakhs రీచ్ కావాలి. అది నా టార్గెట్ 2025 వరకు. సో గైస్ మీరు అది పూర్తి చేస్తారని హోప్ చేస్తూ ఐ విల్ మీట్ యు ఆన్ ది నెక్స్ట్ వన్.